హ్యాండ్ ప్యాజివ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మనం యాస్ మొహారే పుట్టినరోజు సందర్భంగా మనం ముఖ్యమైనటువంటి అప్డేట్స్, అలాగే యాస్ సారు చెప్పినటువంటి విషయాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. మన కమ్యూనిటీ సభ్యులు యాస్ మొహారే ఇచ్చిన తాజా మెసేజ్ ఓ న్యూస్ 13 గురించి మాట్లాడుకుందాం. యాస్ సార్ క్లియర్గా చెప్పారు. ఊహలు, గ్రాఫిక్స్, రూమర్స్ అలాంటివి ఏవైనా కూడా ఏవి వద్దు. కంపెనీ భవిష్యత్తు గురించి ఎవరు అంచనాలు వేయద్దు అని చెప్తున్నాడు. అలాగే ప్రోడక్ట్స్, రెవెన్యూ, టైం లైన్స్ గురించి కూడా వద్దు. ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది, ఏది మీరు ఊహించొద్దండి. కేవలం ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ మీద మాత్రమే, అంటే ఓ న్యూస్ మీద మాత్రమే ఆధారపడి ఉండాలి అంటున్నాడు. ఇంకా కమ్యూనిటీకి ఒక రిమైండర్ చెప్తున్నాడు. ఏంటి అంటే, పాత బిజినెస్ మోడల్ నుండి ఆశలు, బ్రాండింగ్లు ఏవైనా ఉంటే అన్నీ వదిలేయాలి. ఇది కేవలం మార్కెటింగ్ మార్పు కాదు, మెంటల్ కల్చరల్ సీక్రెట్ అన్నమాట. పాత ఆలోచనలను పట్టుకుంటే కొత్త దిశలో అడ్జస్ట్ అవ్వడం కష్టమవుతుంది. కాబట్టి కమ్యూనిటీకి కొంత జాగ్రత్తగా ఊహలు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్స్ చేస్తే కమ్యూనిటీకి, యూనిటీకి హాని కలుగుతుంది. మన దానికి పబ్లిక్ పోస్ట్స్ మాత్రమే కాదు, ప్రైవేట్ ఈమెయిల్స్, మెసేజ్లు, వీడియోలో కూడా స్పెక్యులేషన్ ఇలాంటివి వద్దు అని యాస్ మొహారే చెప్తున్నాడు. లీడర్స్, ఇన్ఫ్లుయెన్సర్ అందరూ ఆర్టిఫిషియల్ అప్డేట్లనే ఫాలో అవ్వాలి. లీడర్స్ ఎవరైనా కూడా మన ఓఎస్ మీదనే ఆధారపడి ఉండాలి. యాస్ పట్ల నమ్మకం ఉంచండి అని చెప్తున్నాడు. ఇవి భవిష్యత్ విజయానికి పునాది అని చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏమంటున్నాడంటే, ఉదాహరణకు మనకు తెలిసిన పెట్రోల్ బంక్లో ఓనర్ మీద నమ్మకం పెట్టుకున్నట్లయితే, లేదా ఫ్రాడ్ లాంటి కంపెనీ మీద నమ్మకం పెట్టుకున్నట్లే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. రాయల్టీ అంటే కష్టకాలంలో కూడా సపోర్ట్ చేయడం, డౌట్స్కు లొంగిపోకుండా ఉండటం. ఇంకో విషయం, వ్యక్తిగతంగా అభివృద్ధి అంటే ఏం చెప్తున్నాడంటే, యాస్ మొహారే వ్యక్తిగత అభివృద్ధి గురించి కూడా చెప్పాడు. రన్నింగ్ అంటే పాత అలవాట్లు, నెగిటివ్ ఆలోచనలు, వాడుక, తప్పిన నమ్మకాలు మొత్తం తొలగించండి. ఇలా చేస్తే కొత్తదనానికి స్పేస్ వస్తుంది అంటున్నాడు. ఈ ప్రాసెస్ ఆర్గనైజేషన్ మార్పులతో పాటు మన వ్యక్తిగత జీవితంలో కూడా అవసరం. ప్రతి ఫ్యామిలీకి వ్యక్తిగత అభివృద్ధి మీద మాత్రమే ఫోకస్ పెట్టండి అని యాస్ మొహారే చెప్తున్నాడు. పాత అనుభవాలు, పాత కంపెనీ దశలు ఆ లిస్టులో మనసులో ఉంచుకోండి. అవి విలువైన జ్ఞాపకాలు అయినా ప్రస్తుతానికి అవి బ్లూ ప్రింట్ కావు. పాతదాన్ని గౌరవించాలి, కానీ కొత్త దశలో క్లారిటీతో ముందుకు వెళ్ళాలి అని యాస్ మొహారే చెప్తున్నాడు. హైప్స్, ఊహలు హానికరం అనమాట. అంటే మనం ఎక్కువగా ఏం చేస్తామంటే హైప్కి వెళ్ళిపోతాము, ఊహాగానాలు ఎక్కువ చేస్తాం అనమాట. అవన్నీ హానికరం అనమాట. అయితే ఊహలు, ఫేక్ ఎగ్జిస్ట్మెంటు, అదే అన్నిటికీ మనకేమవుతుందంటే అవన్నీ డ్యామేజింగ్ చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. కాబట్టి యాస్ మొహారే ఏం చెప్తున్నాడు, పేషెన్స్తో ఉండండి. ఫ్యూచర్ పట్ల ఎగ్జిస్ట్మెంట్ సహజం, కానీ పేషెన్స్ తప్పనిసరి, ఓపిక చాలా తప్పనిసరి అంటున్నాడు. యాస్ పదే చెప్తున్నాడు ఏంటంటే, వెయిట్ ఫర్ ద ఫ్యాక్ట్స్. ఏదైనా వెయిట్ చేయండి, మీకు నిజాలు తెలుస్తాయని ఎండి చెప్తున్నాడు. వాస్తవాలు రాకముందే హైప్ వద్దు. అంటే అసలు వాస్తవాలే తెలియదు జనాలకు. కంపెనీ గురించి
పైన తేలిపి కిందికి లాగేస్తారు. అది వద్దని అంటున్నాడు. ఇది లాంగ్ టర్మ్ సక్సెస్ బేస్ అవుతుంది. అంటే ఇది ఎప్పుడో వచ్చి ఎప్పుడో పోయేది కాదు. జీవిత కాలానికి మన పిల్లలకు ఫ్యూచర్ లాంటిదనమాట యాన్పాజీ కంపెనీ అనేది. కాబట్టి మీరు ఎలాంటి ఊహాగానాలు దీని గురించి పెట్టుకోవద్దండి. ఫ్యూచర్ పట్ల మీరు ఏదైతే ఊహల్లో ఉన్నారో అలాంటివి తీసేసి మనం ఏ పని అయితే చేసుకుంటామో ఆ పని చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ చర్చల్లో పాత ఆలోచనలు వదిలి కొత్త దిశలో అడ్జస్ట్ అవ్వండి. క్లారిటీ, రెస్పాన్సిబిలిటీ, రాయల్టీ, వ్యక్తిగత అభివృద్ధి ఇవన్నీ ముఖ్యమైనవి. మనకి వాస్తవాలు వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ అవ్వాలి. యూనిటీ, పాజిటివ్తో ముందుకు సాగాలి. అంటే మన ఫ్యామిలీ మొత్తం పాజిటివ్తో ముందుకెళ్ళాలి తప్ప అవాస్తవాల గురించి వద్దు. భవిష్యత్తు యాన్పాజివ్లో ఉండే వాళ్ళందరికీ చాలా బెస్ట్గా ఉంటుంది. కానీ మనం ఊహించిన దానికంటే ఎక్కువ దారిలో నడుస్తాం అని యాస్ముహరే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలా విషయాలు చెప్పడం జరిగింది. మీరు అదే ఎక్కువ ఊహాగానాలు, ఆశలు ఇలాంటివి ఏమి వద్దు. మంచిగా మీరు మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఏదో వస్తుంది యాస్ముహరే బర్త్డే కదా, ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి అని దాన్ని ఏం చెప్తారంటే బూమ్ బూమ్ అని, బాంబు పేలుస్తున్నారని ఇట్లాంటివి ఏం వద్దు. ఏదైనా మీరు వ్యక్తిగతంగా యాస్ముహరే సార్కి బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటే చెప్పండి. అంతేగాని మీరు అంతులేని ఆశలతో మీరు ఇప్పుడే ఊహించుకొని జీవించొద్దండి అని యాస్ముహరే గారు స్పష్టంగా చెప్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ప్రతి ఒక్కరూ పాపప్ న్యూస్ని ఫాలో అవ్వండి అని అంటున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. అందరూ మన ఫ్యామిలీ కాబట్టి చెప్తున్నాను.